ఓం శాంతి. నమస్తే. ఇప్పటి వరకు మనం గత ఎపిసోడ్స్లో మనస్సు నిలకడగా ఉండాలి అంటే, ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మరి దానికి ఎటువంటి భూమికని మనం తయారు చేసుకోవాలి, ఎలాంటి సాధన మనం జీవితంలో చేయాలి అనే విషయాలు చర్చించుకున్నాం కదా. మరి ఈరోజు అసలు మనసు అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనసుని మేనేజ్ చేయాలి అంటే అసలు మనస్సు అంటే ఏంటి అనేది తెలుసుకున్నప్పుడే దాన్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతాం. మనస్సు అంటే ఆలోచన శక్తి, మనస్సు అంటే మెటాఫిజికల్ ఫోర్స్, అంటే అభౌతిక శక్తి, అంటే పంచతత్వాలకు అతీతమైనటువంటి శక్తిని మనం మనస్సు అని అంటాం. కాబట్టి అటువంటి మనస్సుని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి కొంత ఆధ్యాత్మిక జ్ఞాన పరిజ్ఞానం ఆవశ్యకత చాలా ఉంది. అధ్యాత్మం అంటేనే స్వయం యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవటం. ఎప్పుడైతే స్వయం యొక్క పరిచయాన్ని మనం అంటే మన యొక్క సెల్ఫ్ని, స్వయం యొక్క అస్తిత్వాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనసుని మేనేజ్ చేయటం అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. మనస్సు అభౌతిక శక్తిని మనం తెలుసుకోవాలి అంటే దానికి కొంత ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉంది. అందుకే జ్ఞానాన్ని లైట్, మైట్ అండ్ వర్చ్యూ అంటారు. అంటే జ్ఞానం ప్రకాశం, జ్ఞానం ఒక మార్గదర్శి, జ్ఞానం గుణవర్ధకం. అంటే ఎలా అయితే ఒక ప్రకాశంలో మనకి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి, ప్రకాశంలో మనకు మార్గం స్పష్టంగా కనిపిస్తుందో, జ్ఞానం కూడా మనకి కాన్సెప్ట్ అంటే ఒక క్లారిటీని తీసుకొని వస్తుంది. ఏ విషయంలో అయినా సరే పరిజ్ఞానం అనేది చాలా ముఖ్యం. పరిజ్ఞానం లేకుండా మనం ఏ విషయంలో కూడా పరిణతిని సాధించలేం కదా. అలాగే ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మిక జ్ఞానం మీద అవగాహన ఉంటుందో మనసును మేనేజ్ చేయడం అనేది మనకి చాలా సహజం అవుతుంది. అలాగే జ్ఞానం మనకి మార్గదర్శిగా పనిచేస్తుంది. అంటే మనం మనసుని మేనేజ్ చేసే ఈ మార్గంలో మనకి ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఎగుడు దిగుళ్ళు, పరిస్థితులు, సమస్యలు ఏవైతే ఉంటాయో, సంశయాలు కూడా సడన్గా మనకి ఎదురుగా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఆ సంశయాలన్నిటినీ ఎరాడికేట్ చేసి మనకు ఒక దిశానిర్దేశం చేసేది ఒక గైడ్, ఒక మార్గదర్శి జ్ఞానం. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటామో మనలో అన్ని సమస్యల్ని పరిష్కరించుకునే ఓర్పు, నేర్పు, ధైర్యం, సాహసం ఇలాంటి సద్గుణాల జాగృతి కలుగుతుంది. అందుకే జ్ఞానాన్ని గుణవర్ధకం అన్నారు. అలాగే గీతా భగవంతుడు జ్ఞానాన్ని యజ్ఞంతో పోల్చాడు. అసలు మెటీరియల్ యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం అంటే స్థూలమైనటువంటి కర్మకాండాల కంటే కూడా జ్ఞాన యజ్ఞం సర్వోత్కృష్టమైందని చెప్పాడు. యజ్ఞం అంటే శుద్ధి చేసేది అని అర్థం. ఎప్పుడైతే మనం సత్యాసత్యాలు, పాపపుణ్యాలు బేరీజ్ వేసుకుంటామో అంటే జ్ఞానం ద్వారానే ఆ బేరీజ్ వేసుకునే శక్తి వస్తుంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది తప్పు, ఏది ఉప్పు, ఆ బేరీజు వేసుకునేటువంటి ఆ క్షమత, శక్తి మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన మనస్సుని నిలకడగా మంచి మార్గంలోనే మనం నడిపించుకోగలుగుతాం. అలాగే దానివల్ల మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని మనం తొలగించుకుంటాం. దానివల్ల మనసు శుద్ధీకరణ, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి వస్తుంది. అందుకే జ్ఞానాన్ని యజ్ఞంతో పోల్చాడు. అలాగే జ్ఞానాన్ని ఖడ్గంతో కూడా పోల్చారు సుమా. అంటే ఎప్పుడైతే అంటే జ్ఞానం అనే కత్తికి ఎప్పుడైతే పదును ఉంటుందో అప్పుడు మనం చెడు అంశాలు, చెడు విషయాల్ని, ఖడ్గం పని ఏంటి, ఖండించటం. మనలో జ్ఞానం పరాకాష్ఠలో ఉన్నప్పుడు అనవసరమైన విషయాల్ని, వ్యర్థ విషయాలన్నీ, తాత్కాలికమైనటువంటి విషయాల్ని మనం ఖండించే శక్తి అనేది వస్తుంది. అలాగే జ్ఞానాన్ని నౌకతో కూడా పోల్చారు. అంటే సంసార సాగరం, ఈ భవసాగరాన్ని నుంచి తీరాన్ని చేర్చే నౌక జ్ఞానానికి మాత్రం, అంటే ఆ శక్తి జ్ఞానానికి మాత్రమే ఉంది. చూసారా, జ్ఞానం వల్ల
ఎంత లాభం, జ్ఞానం ఎంత అమూల్యమైందో. విద్యా జగత్తులో అన్ని విద్యలకెల్లా తలమానికమైనటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అన్ని విద్యలకి రారాజు, అన్ని విద్యలకి శిరోమకుటం ఆధ్యాత్మిక జ్ఞానం. ఓం శాంతి.